మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే విజయవాడలో రౌడీ షీటర్ సాయికృష్ణ కేసుకు సంబంధించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని కానీ వీటన్నిటి గురించి కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అయితే అసలుకి సాయికృష్ణ పరిస్థితి ఏంటి, అంబటి రాంబాబు ఎందుకు మద్దతుగా సాయికృష్ణ గురించి మాట్లాడుతున్నారు, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ప్రస్తుతానికి విజయవాడ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎవరైతే ఒక 24 ఏళ్ల కుర్రాడు దగ్గర రౌడీ షీట్ కేసుకి సంబంధించి పోలీసులు వాళ్ళ కుమారుడిని లాకప్ డెత్ చేసి ఇప్పటికీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి కానీ వాళ్ళ మృతదేహాన్ని అప్పగించట్లేదు అని చెప్పేసి దాని గురించి పోరాడుతూ ఉంటే అంబటి రాంబాబు కావచ్చు, వైకాపా పార్టీ వాళ్ళందరూ కూడా దీన్ని అదునుగా తీసుకొని కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ మొత్తానికి సంబంధించి మాట్లాడుతున్నారు. అసలు ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఎవరైతే సాయికృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో అతని మీద అభియోగాలు ఉన్నమాట వాస్తవమే. ఓకే, అతను చిన్నపిల్లవాడైనా కూడా ఆ విధంగా ప్రవర్తించాడు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు అతనికి సంబంధించినంత వరకు అతన్ని చంపేశారు, కాల్చి బూడిద చేశారు, లాకప్లోనే చంపేశారు, కాల్చి బూడిద చేశారు అని చెప్పని వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక అడుగు ముందుకేసి అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అన్నాడు. అతను ఒక న్యాయవాది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. నీ దగ్గర సాక్ష్యాధారాలు అంత స్పష్టంగా ఉంటే పోలీస్ స్టేషన్లో ఏం జరిగినాయో నీకు అన్ని వివరాలు నీ దగ్గర ఉంటే బయటికి తీసుకెళ్ళి ఎక్కడ దహనం చేశారనే వివరాలు నీ దగ్గర లేవా? అదే కదా, నీ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ ఇప్పుడు న్యాయస్థానం ముందు ఎందుకు పెట్టలేదు నువ్వు? అంటే నువ్వేమన్నా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఇది రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నావా? నువ్వు ఒక న్యాయవాదివి, మానవతావాదివి అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు. ఇప్పుడు దీంట్లో పార్టీ రహితంగా మాట్లాడుతున్నాను నేను, పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు, అతనికి న్యాయం జరగాలని మాట్లాడుతున్నటువంటి నువ్వు ఇప్పుడు నీ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు బలంగా ఉంటే న్యాయస్థానానికి ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు దోషులు అవుతారు కదా న్యాయస్థానానికి ఇస్తే, వాళ్ళకైతే శిక్షలు పడతాయి కదా, మరి నువ్వు ఆ పని ఎందుకు చేయట్లేదు? పోని వాళ్ళు బయటికి తీసుకెళ్లారు, ఎక్కడో దహనం చేశారని చెప్తున్నావు. పోలీస్ స్టేషన్లో జరిగినవన్నీ నీకు వివరాలు ఉంటే బయటకు తీసుకెళ్ళిన వాళ్ళ పేర్లు, బయటికి తీసుకెళ్ళిన ప్రదేశం, ఎక్కడ దహనం చేశారో నీ దగ్గర ఎందుకు ఉండవు? అంతర్గతంగా జరిగినప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు బయటకు తీసుకొచ్చినప్పుడు ఉండాలి కదా, మరి ఎందుకు ఉండవు నీ దగ్గర? జరిగినంత కనుక నిజంగా నువ్వు చెప్పినట్లు అలా జరిగుంటే తప్పే. దానికి నా వరకు నేనైతే మన మదురై కోర్టు తీర్పిచ్చింది చూడు, పోలీస్ స్టేషన్ మొత్తానికి నిస్సందేహంగా కూడా అలాంటి తీర్పే ఇక్కడ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ఒక మనిషిగా నేను కోరుకుంటున్నాను. అది సహజంగానే లాకప్ డెత్లు అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఇవాళ కొత్త అయితే కాదు. అది జరిగిన తర్వాత దానికి సహేతుమైన కారణాలా లేకపోతే జరిగిన ఏదో చెప్తూ ఉంటారు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడట్లేదు. కానీ ఈ సంఘటన అనేది ఇలా జరగడం అనేది నిజంగా అతను చెప్పినట్టు జరిగి ఉంటే బాధాకరమైన విషయం. ఓకే, నీకు అన్ని వివరాలు ఉంటే ఏ రోజు జరిగింది, ఏ సమయంలో జరిగింది నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఏ రోజు ఏ సమయంలో జరిగింది నీకు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ఏ రోజు ఏ సమయంలో జరిగిందని చెప్పి కూడా వివరాలు ఉంటాయిగా. అంటే ఇప్పుడు అసలు జరిగేటప్పుడు అతనికి అప్పటికప్పుడు సమాచారం ఉంది, అతను అడ్డుకోవడం కానీ ఏదైనా అప్పుడు బయటకి ఎందుకు? సరే, తర్వాత జరిగిన తర్వాతే వచ్చిన సమాచారం అనుకోవచ్చు. ఓకే, అదేలేండి, మొత్తం అయిపోయాక మొత్తం అయిపోయినాకే సమాచారం వచ్చిందని చెప్పి భావించవచ్చు, నేను కాదని అంటలేదు. మరి ఆ సమయంలో నీకు వచ్చినప్పుడు ఫలానా రోజు ఫలానా సమయంలో జరిగిందని నువ్వు ఎందుకు చెప్పట్లేదు? అన్ని వివరాలు నీ దగ్గర ఉంటే ఈ వివరాలు నువ్వు ఎందుకు చెప్పట్లేదు? ఇవన్నీ కూడా అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఒకవేళ అది కనుక నిజం కాకపోతే అంబటి రాంబాబు మీద కూడా చర్యలు తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాని గురించి స్పందించారు, విచారణకు ఆదేశించారు. ఏ తల్లికైనా సరే ఈ కడుపు కోత అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మనమైతే సమర్థించం, నేనైతే సమర్థించను. ఏ ప్రభుత్వం అయినా సరే నేనైతే సమర్థించను. అక్కడ చాలామంది చెప్తున్న అభిప్రాయం ఏంటంటే నిజంగా జరిగిందా లేదా అని దీన్ని పక్కన పడేస్తే వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, పిల్లాడు కనపడకుండా వెళ్ళిపోయాడు, లాకప్లో చంపేశారు, దాన్ని కనీసం శవాన్ని కూడా చూపించకుండా ఈరోజు దహనం చేశారు,
ఓకే. అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. దహనం చేశారు అని మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ దహనం జరిగింది దానికి ఆధారాలు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండట్లేదు. ఓకే. మీకు ఎలా తెలిసింది దహనం చేశారని నేను అది ప్రశ్నిస్తున్నా. ఓకే. నిజంగా జరిగి ఉంటే ఆ ఆధారాలు మీరు న్యాయస్థానానికి ఇవ్వండి. లేదు న్యాయస్థానం పట్టించుకోవట్లేదంటే మీ అనుకూలమైనటువంటి ఛానల్స్లో ఉన్నాయి, వాటికి ఇచ్చి ప్రసారం చేయించండి. ఓకే. అప్పుడైనా న్యాయస్థానం పరిగణలో తీసుకుంటుందేమో చూద్దాం. ఏదైనా సరే జరిగిన సంఘటన ఆ కుర్రవాడు కనపడకపోవటం, రేపు 29వ తారీఖు నాడు న్యాయస్థానం అతను తీసుకొచ్చి మా ముందు ఉంచండి అని చెప్పింది కదా. పోలీసులు కూడా ఆదేశాలు ఇచ్చి రేపు పొద్దున నిజంగా మీరు చెప్పినట్టు అతను దహనం చేస్తే రేపు ఏం చెప్తారో చూద్దాం. అదే రేపు బయటపడుతుంది కదా మొత్తానికి. ఆ పోలీస్ అధికారిని అయితే ఈరోజు అతను పక్కన పెట్టేశారు కదా, సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి గారే రెస్పాండ్ అవ్వడం. అవును. సస్పెండ్ చేశారు కదా. రేపు పొద్దున వాస్తవ విషయాలన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి, ఎవరు దోషులా ఎవరు కారకులా, నిజంగా అతను చంపేశారా లేకపోతే అతను నిజంగానే కనపడకుండా పోయాడా, ఇవన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే. ఈ సంఘటన మామూలుగా అతను నేర చరిత్ర ఏంటి అనేది తీసి పక్కన పడేస్తే జరిగిన సంఘటన బాధాకరం. పోలీసుల ఆ సమక్షంలో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే చేతికొచ్చిన కొడుకు ఆ విధంగా చనిపోవడం అనేది వాళ్ళకి బాధాకరం. కనీసం వాళ్ళ వాస్తవాలు తెలియాలి కదా. లేదు నిజంగానే అతను పారిపోయి ఉన్నాడా, పారిపోయి ఉంటే ఎవరి దగ్గర ఉన్నాడు, ఓకే. ఇది కూడా వెలుగు తీయాల్సిన బాధ్యత కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇదే కనుక జరుగుంటే, ఏది అతను పారిపోయి ఉంటే వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం వాళ్ళైనా చంపేస్తారు. ఓకే. అనుమానమే లేదు ఇది. అంటే అలా గనక వాళ్ళు ఉంటే, జరిగుంటే, అతను నిజంగా బతికుంటే ఇది కూడా ఆలోచించాలి. ఓకే. ఇలాంటివన్నీ జరిగేటప్పుడు సహజంగానే రాజకీయంగా ప్రతిపక్ష వాళ్ళకి అది అంది వచ్చినటువంటి అవకాశం. వాస్తవాలు కనుక నిగ్గుదేల్చి వాళ్ళు దాని మీద పోరాటం చేస్తే ప్రతిపక్షాలకు కూడా ఎంతో కొంత మేలు జరిగింది. ఓకే. ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఇప్పుడు అమ్మడి రాంబాబు లాంటి వ్యక్తి, అందుకే చెప్పాను అతను ఒక న్యాయవాది, మాజీ మంత్రి, అతనికి విషయాలు తెలిస్తే విషయాలను న్యాయస్థానం ముందు పెట్టకపోవటం అయితే మాత్రం అది వేరే విధంగా ఆలోచించుకోవాల్సి వస్తుంది మనం. ఓకే. అవును. అన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు, సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు, జరిగిన విషయాలన్నీ నీకు తెలిసినప్పుడు ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత నీ దగ్గర అయితే ఉంది కదా. అవును కదా, ఖచ్చితంగా. మరి ఆ పని ఎందుకు చేయట్లేదు? ఎవరు ఆపుతున్నారు నిన్ను? ఏ కారణంగా ఆపుతున్నావు నువ్వు? ఎవరిని కాపాడటం కోసం నువ్వు అది బయటికి తీసుకురావట్లేదు? నేను అడుగుతున్నాను, ఎవరిని కాపాడాలని నువ్వు ఆ విషయాలు బహిర్గతం చేయట్లేదు అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తున్నాను నేను. ఓకే. సమాధానం చెప్పు. ఈరోజు ఈ సంఘటన, ఆ కుర్రవాడు చనిపోవటం, అతని కులాన్ని బయటికి తీసుకొస్తున్నారు, అతని నేర చరిత్రను బయటికి తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదని అయితే నా యొక్క అభిప్రాయం. జరిగిన అంశం గురించి మాట్లాడుకోవాలి కానీ గతం గురించి ఇప్పుడు జరిగిన సంఘటన నిజంగా అతను బాధ చనిపోయాడు, కావచ్చు. ఆ తల్లికి మీరు ఏ విధంగా ఆ బాధను తగ్గించగలరు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలరు, ఇది కదా ఈరోజు కావాల్సింది. ఆ విషయాలన్నీ మర్చిపోయి ఈ విధంగా నా దగ్గర ఆధారాలు ఉండయి, అయ్యి ఉండయి, ఇవి ఉండయి, శవం కూడా కనపడకుండా దహనం చేశారు, బూడిదను కూడా మాయం చేశారు అంటే ఇన్ని వివరాలు జరిగేటప్పుడు ఎవరు చేశారు, ఎక్కడ చేశారని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. దీనికి నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు. ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను నేను, నిన్నొక్కనే కాదు ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. ఇది అంబడి రాంబాబు గారు ఈ విధంగా చెబుతున్నారు, ఆయనకు ఎలా తెలిసినాయి మీరు ప్రశ్నించండి, వాస్తవాలు తెలుసుకొని ఆ తల్లిదండ్రులకు నిజంగా అలా జరుగుంటే కనీసం బూడిదైనా అప్పచెప్పండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.